హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ స్క్రీన్ ప్లే ఫండమెంటల్స్లో మనం ఇంకో కొత్త టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. దీని పేరు టెలిగ్రాఫింగ్. వాట్ ఈజ్ టెలిగ్రాఫింగ్? స్క్రీన్ ప్లే మీన్స్ రైజింగ్ ద క్వశ్చన్ అండ్ గివింగ్ ద ఆన్సర్ ఎట్ ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ ప్లేస్మెంట్స్. అంటే ఏంటంటే, స్క్రీన్ ప్లే అంటే ఒక క్వశ్చన్ రైజ్ చేయటం, దానికి సరైన టైంలో ఆన్సర్ ఇవ్వటం. దీన్ని టెలిగ్రాఫింగ్ టెక్నిక్ అని కూడా అంటారు. అంటే సింప్లీ కనెక్టింగ్ ద డాట్స్ లాంటిది అనమాట. ఆ క్వశ్చన్ ఆడియన్స్ మైండ్లో రైజ్ చేయాలి, దానికి సరిగ్గా సరైన టైంలో ఆన్సర్ ఇవ్వాలి. దీన్ని కొంచెం సింపుల్గా చూద్దాం. మనం ఎగ్జామ్స్లో మనకు రకరకాల క్వశ్చన్లు ఉంటాయి. బిగ్ క్వశ్చన్ ఉంటుంది, 10 మార్క్స్ 15 మార్క్స్ అలాంటి బిగ్ క్వశ్చన్స్ ఉంటాయి. స్మాల్ క్వశ్చన్స్ ఉంటాయి, వెరీ స్మాల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి 3 రకాలు ఉంటాయి. మనకు అందరికీ తెలుసు, మనం ఎగ్జామ్స్ రాసాం కాబట్టి. బిగ్ క్వశ్చన్స్ సినిమా స్టార్టింగ్లో రైజ్ చేసి సినిమా చివర్లో ఎండ్లో ఆన్సర్ ఇస్తారనమాట. స్మాల్ క్వశ్చన్స్ సినిమా రన్నింగ్లో వస్తూ ఉంటాయి, వాటి ఆన్సర్లు మధ్యలోనే దొరికేస్తాయి మనకి. ఇంకా వెరీ స్మాల్ క్వశ్చన్స్ సీన్ టు సీన్ కానీ షార్ట్ టు షార్ట్ మధ్య వస్తూ ఉంటాయి. ఇది ఇమీడియట్గా ఈ క్వశ్చన్స్ వస్తాయి, ఇమీడియట్గా నెక్స్ట్ షార్ట్లో కానీ నెక్స్ట్ సీన్లో కానీ ఆన్సర్ అందిస్తుంది అనమాట. ఇలాగా స్క్రీన్ ప్లేని మనం ఒక బిగ్ క్వశ్చన్స్, స్మాల్ క్వశ్చన్స్, వెరీ స్మాల్ క్వశ్చన్స్గా ఆలోచిస్తే కూడా మనం స్క్రీన్ ప్లే బాగా చేసుకోవచ్చు. ఇదే టెలిగ్రాఫింగ్ టెక్నిక్. మొత్తంగా చూస్తే ఇదే స్క్రీన్ ప్లే అవుతుంది. అంటే స్క్రీన్ ప్లే లాక్స్ గురించి మనకి అంతా తెలుసు. అవి పెద్ద క్వశ్చన్స్ అనమాట. అవన్నీ ఎండింగ్లో కానీ, క్లైమాక్స్లో కానీ, ప్రీ క్లైమాక్స్లో కానీ, సెకండ్ హాఫ్లో కానీ మనకి ఆన్సర్ తెలుస్తాయి. వీటి మీద మనకి వీడియోస్ చాలా చేసాం. స్క్రీన్ ప్లే లాక్స్ అంటే ఒక క్వశ్చన్ రైజ్ చేశారు స్టార్టింగ్లో, అది ఎక్కడో చోట ప్రీ క్లైమాక్స్, ఎండింగ్, ప్రీ క్లైమాక్స్, సెకండ్ హాఫ్, మిడ్ పాయింట్, ఎనీ పొజిషన్ దగ్గర మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం బాగా చూసిన సినిమాలు గమనిద్దాం. బిగ్ క్వశ్చన్స్ వరకు గమనిద్దాం. అతడు మనకి బాగా అందరం చూసిన సినిమా. షియాజీ షిండేని చంపింది ఎవరు? అది బిగ్ క్వశ్చన్ కథలో. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? ప్రీ క్లైమాక్స్ దగ్గర ఇస్తారు. అక్కడ వరకు అది సస్పెన్స్. అలాగే జెంటిల్మెన్లో పెద్ద క్వశ్చన్ ఏంటి? హీరో అర్జున్ ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు? అది పెద్ద క్వశ్చన్. దానికి ఆన్సర్ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత ఆన్సర్ తెలుస్తుంది. భారతీయుల్లో కానీ ఎందుకు చంపుతూ వెళ్తున్నాడు? సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత ఎందుకు చంపుతూ వెళ్తున్నాడు? లంచం ఇచ్చిన వాళ్ళు చంపుతూ వెళ్తున్నాడు ఎందుకు? దాని వెనకాల ఇంటెన్షన్ మనకు అప్పుడు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాక్షసుడు సినిమా, రీసెంట్గా వచ్చిన రాక్షసుడు థ్రిల్లర్, క్రైమ్ సస్పెన్స్. ఇందులో ఎందుకు చంపుతున్నాడు? చంపుతూ వెళ్తున్నాడు. దానికి రీజన్, లాజిక్ ఎప్పుడు ప్రీ క్లైమాక్స్ దగ్గర ఎక్కడో ఇస్తారు. అంటే అదొక బిగ్ క్వశ్చన్ అనమాట. ఒక బిగ్ క్వశ్చన్ అలా మెయింటైన్ చేస్తారు కథలో. ఆ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ టైంలో ఇస్తారు. నెక్స్ట్, అదే 3 Idiotsలో గమనించండి. రాంచో ఎవరు? రాంచో ఎక్కడున్నాడు? రాంచో ఏమయ్యాడు? ఇది సినిమా చివరిలో కానీ మనకు ఆన్సర్ ఇస్తారు. గమ్యంలో కూడా చూడండి, ఎక్కడుంది సీత, అదే జానకి ఎక్కడుంది? తను వెతుక్కుంటూ శర్వానంద్ బయలుదేరాడు. ఎక్కడుందని వెతుకుతూ వెళ్తున్నాడు. చివరిలో తెలుస్తుంది. ఇలాగా చాలా కథల్లో పెద్ద క్వశ్చన్ అనేది కంపల్సరీగా ఒకటి ఉంటుంది. అది స్క్రీన్ ప్లేలో పెద్ద క్వశ్చన్ అనమాట. సెకండ్, స్మాల్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్, వెరీ స్మాల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి కథలు వస్తూనే ఉంటాయి. సీన్స్ ప్రకారం కానీ, సీక్వెన్స్ ప్రకారం కానీ ఇవి కథకులు అల్లుకుంటూ ఉంటారు. నెక్స్ట్, ఇక్కడ ఒక సినిమా గురించి క్లియర్ కట్గా చూడండి. ఇందులో బిగ్ క్వశ్చన్స్, స్మాల్ క్వశ్చన్స్, వెరీ స్మాల్ క్వశ్చన్స్ 1 by 1 ఎలా వచ్చాయో ఒక సినిమాని అబ్జర్వ్ చేద్దాం. నేను అబ్జర్వ్ చేసిన ఈ 3 Idiots సినిమాలో స్క్రీన్ ప్లే ఒకసారి గమనిద్దాం.
బిగ్ క్వశ్చన్ ఏంటి? రాంచో ఎవరు, రాంచో ఎక్కడ ఉన్నాడు, రాంచో ఏమయ్యాడు, ఇది సినిమా చివరిలో ఆన్సర్ ఇస్తారు. ఇది బిగ్ క్వశ్చన్ స్క్రీన్ ప్లేలో. సెకండ్ స్మాల్ క్వశ్చన్స్ చూడండి. సెప్టెంబర్ 5th రోజు ఏమైంది? ఓపెనింగ్ సీన్లో వేస్తారు క్వశ్చన్ మార్క్. అది ఫస్ట్ హాఫ్ రన్లో ఆన్సర్ తెలిసిపోద్ది అనమాట. మళ్ళీ టీచర్స్ డే రోజు గొడవ జరిగిన రోజు చతుర్ స్పీచ్ చదువుతున్న తర్వాత మనకు తెలిసిపోద్ది. ఆ రోజు ఓహో వీళ్ళిద్దరి మధ్య పందెం ఏర్పడింది, ఆ రోజు రాశాడు అన్నది ఆన్సర్ ఇస్తారన్నమాట. ఇది మనకు ఫస్ట్ హాఫ్లోనే తెలిసిపోతుంది. మీరు గమనించండి స్క్రీన్ ప్లేలో. నెక్స్ట్ వెరీ స్మాల్ క్వశ్చన్. ఇవి సీన్ టు సీను, షార్ట్ టు షార్టు మీరు గమనిస్తే దొరుకుతాయి. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టెక్నిక్ ద్వారా ఎంగేజ్ చేస్తారు. సీన్ ఎంగేజ్ చేయటం దీనివల్లే సాధ్యం అనమాట. వెరీ స్మాల్ క్వశ్చన్స్ వేయటం. మీరు గమనిస్తే ర్యాగింగ్ సీన్ ముందు ఆ చిన్న పిల్లగాడు అంటాడు కదా, మిల్లీమీటర్ బుల్లాతే అంటాడు కదా, పిల్లవాడు మాధవనేమో 5 రూపాయలు టిప్ ఇస్తాడు. 5 రూపాయలు టిప్ ఇవ్వగానే మీకు ఇంకో టిప్ ఇస్తున్నాను నేను, కన్నం పడిన కడ్డాయి వేసుకోమాకండి, రాత్రి వేసుకోకండి అంటాడు. ఎందుకు అంటాడు రాజు. క్వశ్చన్ వేసాడు అంతే. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ర్యాగింగ్ సీన్. ఎందుకు మళ్ళీ కడ్డాయి మీద ఓపెన్ అవుతుంది అది. అంటే క్వశ్చన్ రైజ్ చేశారు, ఆన్సర్ ఎలా ఇచ్చారు? ఒక షార్ట్ టు షార్ట్ క్వశ్చన్ ఆన్సర్ టెక్నిక్ అనమాట. ఆ 5 seconds ఎంగేజ్ చేశారా లేదా? నవ్విస్తారు, ఎంగేజ్ చేస్తారు, ఆడియన్స్ని ఆలోచింపజేస్తారు. అలాగే చాలా విషయాలు మీకు సీన్ టు సీను, షార్ట్ టు షార్టు మనం గమనిస్తాం. 3 Idiotsలో మెయిన్ సీన్లలో గమనించండి. మెయిన్ సీన్లో చాలా సీన్లో మనకి నెక్స్ట్ సీన్కి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్ రైజ్ చేస్తారు. ఆ క్వశ్చన్ రైజ్ చేసి నెక్స్ట్ సీన్కి లీడ్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నపాటి డిస్కషన్, ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఎవరికి? ప్రొఫెసర్కి రాంచోకి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ సీన్ జరుగుతుంది. అంటే నేను నా చదువు చెప్పడం వల్లే సూసైడ్లు జరుగుతున్నాయా, నువ్వు అంత బాగా చదువు చెప్తావా అని ఒక చిన్నపాటి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆర్గ్యుమెంట్ సీన్ ఎలా లీడ్ చేస్తుంది? ప్రొఫెసరు రాంచోని సీరియస్గా తన క్లాస్ రూమ్లోకి తీసుకొచ్చేలా చేస్తుంది. నువ్వు చెప్పు పాఠం అనేదానికి లీడ్ చేస్తుంది. ఓకే, లీడ్ చేసిన సీన్. ఇప్పుడు తను పాఠం చెప్తాడా? ఒక డైలమా, ఒక కామ్గా ఉంటుంది. ఇప్పుడు తను పాఠం చెప్పడు. తను ఏం చేస్తాడు? ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు. బోర్డు మీద ఒకటి రాస్తాడు, ఫర్హాన్ నైట్రేట్ ప్రీ రాజులైజేషన్ రాస్తాడు. అది ఎందుకు రాశాడు ఏంటో మనకి తెలియదు. అక్కడ క్వశ్చన్ రైజ్ చేశారన్నమాట. ఫర్హాన్ నైట్రేట్ ప్రీ రాజులైజేషన్ అనే క్వశ్చన్ రైజ్ చేశాడు సీన్లో. ఈ పదాలు మీరు కనిపెడితే చూద్దాం అని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు. అంటే ఒక క్వశ్చన్ రైజ్ చేశాడు సీన్ స్టార్టింగ్లో, ఎగ్జామ్ కండక్ట్ చేశాడు. చివరి వరకు టైం అప్ అంటాడు. లాస్ట్లో అసలు ఈ పదాలు లేవు, ఇవి ఫర్హాను రాజు పేర్లు ఇవి అని తను చెప్పాలనుకున్న విషయం అంతా చెప్పి ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాడు. ఇలాగ మీరు ప్రతి సినిమాలో, ఈ సినిమానే కాదు, ఏ సినిమాలోనైనా కానీ, మంచి సినిమాలు, క్లాసిక్ సినిమాల్లో సీన్ టు సీన్ ఓపెన్ చేసినప్పుడు ఆ సీన్లో ఏం క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు, ఎలా దాన్ని డీల్ చేస్తున్నారు, ఎంత బాగా స్క్రీన్ ప్లేని ఎంగేజ్ చేస్తున్నారు. సీన్ టు సీన్ ఎంగేజింగ్లో స్క్రీన్ ప్లే చాలా బాగా వస్తుంది అన్నమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అలా మొదలైందిలో నానికి బట్టతల మీద సీన్ ఒకటి ఉంటుంది. జుట్టు మీద ఎంట్రుకలు రాలిపోతున్నాయని. ఫస్ట్ నానిని ఓపెన్ చేస్తే నాని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. మనం అనుకున్నట్టుగా రిపోర్ట్లు అలాగే వచ్చాయి, మన చేతిలో ఏం లేదు, ఇప్పుడే రీసెర్చ్ మొదలైందని డాక్టర్ కూడా మాట్లాడుతూ ఉంటాడు సీరియస్గా. అసలు సీన్ ఎందుకు జరుగుతుంది? ఆ క్వశ్చన్ అన్నమాట. ఆన్సర్ ఎవడో ఎంగేజ్ చేస్తూ ఉంటారు. నాని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇద్దరు టెన్షన్ పడి చివరికి రివీల్ చేస్తే ఏంటంటే జుట్టు రాలిపోతుంది అని. సరే, క్వశ్చన్ రైజ్ చేయటం, ఎంగేజ్ చేయటం, ఆన్సర్ ఇవ్వటం. మీరు ఈ సీన్లోనే కాదు,
ఈ సినిమాలనే కాదు, ఎన్ని సినిమాలన్నా గమనించండి. ఈ క్వశ్చన్ రైజింగ్ టెక్నిక్ అన్నది సీన్ టు సీన్ ఉంటుంది, షార్ట్ టు షార్ట్ కూడా ఉంటుంది, సీక్వెన్స్ టు సీక్వెన్స్ ఉంటుంది. అలాగే స్క్రీన్ ప్లేలో మనకి ముఖ్యంగా ఈ 3 ఉంటాయి. ఏమేంటి? బిగ్ క్వశ్చన్స్ ఉంటాయి, స్మాల్ క్వశ్చన్స్ ఉంటాయి, వెరీ స్మాల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో మీరు ఈ బిగ్ క్వశ్చన్స్, స్మాల్ క్వశ్చన్స్, వెరీ స్మాల్ క్వశ్చన్స్, షార్ట్ టు షార్ట్ కానీ సీన్ టు సీన్ కానీ ఇవి మీరు ఎంత బాగా అబ్జర్వ్ చేస్తే మీరు కూడా అంత బాగా మీ స్క్రీన్ ప్లేలు బాగా చేసుకోగలరు. ఈ టెలిగ్రాఫింగ్ టెక్నిక్ని మీరు స్క్రిప్ట్లో వాడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ.